వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందినట్టు ఆసుపత్రి ఆందోళన నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంత మండలం రాకపోయినగూడెం గ్రామానికి చెందిన కున్సోతు కళ్యాణి పురిటి నొప్పులతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా శస్త్రచికిత్స చేసిన తర్వాత పండంటి నవజాత మగ శిశువును జన్మించింది. ఇక తర్వాత కళ్యాణికి ఫిట్స్ రావడంతో మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో బాలింత మృతి చెందింది. ఇక దీంతో బంధువులు వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందంటూ ఆసుపత్రిపై ఎదుట బటాయించి ఆందోళన నిర్వహించారు. వైద్యులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు తిరుపతి అండి. నేను అమ్మాయి గారి బాబాయ్. నేను అయితే అమ్మాయి గారు కళ్యాణి వైఫ్ ఆఫ్ అశోక్ రాబోయినగూడెం గ్రామంలో ఇల్లందు మండలం అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయితే మా అమ్మాయి గారికి ఫస్ట్ డెలివరీ అండి. ఫస్ట్ డెలివరీ నుండి అంటే ఇంతకు ముందు మా అమ్మాయి గారికి ఎలాంటి ఫిట్స్ కానీ అట్లాంటి వేరే హెల్త్ పరంగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే అమ్మాయి డెలివరీ స్టార్టింగ్ నుండి మన అర్జున్ రెడ్డి డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ప్రతి నెల డాక్టర్ గారి సలహా మేరకే అమ్మాయి ప్రెగ్నెంట్ స్టార్టింగ్ నుండి అక్కడే చూపిస్తూ ఉన్నాం. డాక్టర్ గారు ఎప్పుడు పిలిచినప్పుడల్లా డాక్టర్ గారు చెప్పినట్టే పాటిస్తూ అమ్మాయి పర్వాలేదు బాగానే ఉన్న అట్లా చెప్పొస్తున్నారు. ఇప్పుడు అమ్మాయికి నొప్పులు వచ్చింది, రోజు దగ్గర పడ్డాయి కాబట్టి మళ్ళీ అమ్మాయిని నైట్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్ని చూసి పర్లేదని చెప్పిన తర్వాతనే డాక్టర్ గారు అమ్మాయిని డెలివరీ చేయడం జరిగింది.